పిడింగొయ్య ప్రాంతంలో పులి ఇప్పుడు ఏదైతే ఇక్కడ పామాయిల్ తోటలోంచి ఫినిషింగ్ దాటిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానిక యువకులు కూడా చూశానని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు, ఇదే ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ కావచ్చు. ఇక్కడ కొంచెం ఎదురుగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోట ఉంది. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఇక్కడ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఇక్కడ హౌస్లు ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతం నుంచి అది ఒకసారి అంటే ఇక్కడ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి అక్కమ్మ తల్లి కొండపైన తిష్ట వేసింది. ఈరోజు పగలంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సాయంత్రం వేళ రాత్రి కావడంతోనే పులి సంచరించే ఆ సమయం, అలాగే పులి రాత్రి కావడంతోనే దాని సరిగ్గా 6 గంటల 7 మధ్యలో ఈ పులి ఇటువైపుకి అయితే క్రాస్ అయినట్టుగా ఇక్కడ స్థానిక యువకులు కూడా గమనించారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా తమ సెల్ ఫోన్లో కూడా ఆ పులి అటువైపు క్రాస్ అవుతుండగా కూడా చూసామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానిక యువకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇక్కడ పులి ఇక్కడ చూసారు? ఇక్కడ పులి మేము అక్కడ నుంచి ఉండగా ఒక అబ్బాయి పులిని క్రాస్ చేసి వీడియో తీసి మా దగ్గరికి వచ్చి చెప్పారు. తర్వాత వెంటనే ఫారెస్ట్ అధికారులకి చెప్పడానికి ఎదరికెళ్ళాడు. మళ్ళీ తను రాబోయేసరికి ఫేక్ అనుకున్నాం. తర్వాత వీడియో బయటకు వచ్చేసరికి అది నిజమని తెలిసింది. ఈ లోపు అది ఈ వెహికల్స్ని చూసి మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకుంది. తర్వాత ఎటువైపు వెళ్ళిందో తెలియదు. ఎలా ఉంది పులి? అది ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుంది? అది అంటే ఇటు రోడ్డు క్రాస్ చేద్దాం అనుకునేసరికి అటు అక్కంతల్లి కొండ వైపు నుంచి పామాయిల్ తోటలో నుంచి ఇలా అగ్రిగోల్డ్ వైపు రోడ్డు క్రాస్ చేద్దాం అనుకునే టైంకి తిన వెహికల్ చూసి ఆ లైటింగ్ చూసి మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళింది. అదొకటే తను క్యాప్చర్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి వచ్చి మాకు చూపించాడు. తర్వాత అది నిజంగా ఇటు క్రాస్ చేయడానికి వచ్చిందని కన్ఫర్మ్ అయిందనమాట. మరి ఎప్పుడైనా ఇటువైపు పులులు వచ్చే సందర్భాలు ఉన్నాయి ఇటువైపు ప్రాంతంలో? అంటే లాస్ట్ 2 years బ్యాక్ లెపర్డ్ వచ్చింది. అది అలా ఇటు కడిపులంక అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇది మాత్రం ఇక్కడే అక్కంతల్లి మార్నింగ్ నుంచి ఆ జాడలు అవి చూసి పైన ఉందనుకున్నారు. అది ఆ అబ్బాయి చూడడం వల్ల, బైక్ మీద ఉన్న అబ్బాయి చూడడం వల్ల అది కన్ఫర్మ్ అయింది. రియల్గా అది నైట్ టైం వరకు నైట్ బయటకు వస్తుంది అన్నారు. సేమ్ వాళ్ళ ఎగ్జాక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పినట్టే అది నైట్ బయటకు వచ్చింది. ఆ వెహికల్ అబ్బాయి చూడకపోయి ఉంటే, ఆ 2-wheeler అబ్బాయి చూడకపోయి ఉంటే మనకి కూడా కన్ఫర్మ్ అయ్యేది కాదు. అతను చూడడం వల్ల, వీడియో క్యాప్చర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ పులి అన్నది ఒక 18 పక్కన ఉన్న మా వేరే అతను తీసారండి. అది చేస్తే మాకు చెప్పారు, అలా వచ్చి ఇలా తీసామని చెప్పి ఇలా రోడ్ క్రాస్ చేస్తుందని. రోడ్డు క్రాస్ చేసేసరికి మనోడు రావడంతో అది లైటింగ్ చూసి వెనక పారిపోయిందండి. అందులో క్లియర్ గా కనిపిస్తుందా? మీరు ఎక్కడ సరిగ్గా ఏ ప్రాంతంలో? ఇక్కడ అక్కంతల్లి కొండ క్రాస్ చేసి పామాయిల్ తోట నుంచి వస్తుండగా అది రోడ్ క్రాస్ చేస్తుండగా లైటింగ్ చూసి వెనక పారిపోయిందండి. మరి మీ ఎవరికి భయమే లేదా ఈ వీడియో తీసిన? వీడియో తీసిన అతను చాలా భయపడుతూ చెప్పాడు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. చెప్తే మేము ఇక్కడ స్థానిక ప్రజల్ని అలర్ట్ చేసి గమ్మున వాళ్ళని ఎవరు ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోండి, బయట ఉండద్దు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పారండి. అధికారులు ఏమన్నారు మీకు? వాళ్ళు చెప్పామని ఇంటిమేట్ చేసాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి జనాన్ని అప్రమత్తంగా ఉండని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇంకేం చేయలేదు. ఇదే ఇలాగే క్రాస్ చేయాలనుకుంటాం. చెప్పండి, మీరు చూడొచ్చు. అంటే స్థానిక యువత అంతా కూడా ఇక్కడ ఉండి మొత్తం వచ్చిన నేపథ్యంలో పులి ఇటువైపు క్రాస్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించిన హౌసింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పులి అంటే ఎక్కువ మంది జనం, క్రౌడ్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ప్రాంతంలోకి అయితే వచ్చే అవకాశాలు తక్కువలే. అలాగే ఇక్కడ ఈ ఇళ్లలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మొత్తం ఒక 20-30 ఇళ్ళు వరకు కూడా ఉంటాయి. వాళ్ళు మాత్రమే ఇక్కడ నివాసం ఉండి ఈ లోపలికి వస్తుందమో ఉద్దేశంతోనే యువత అంతా కూడా కాపలా ఉన్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో ప్రస్తుతం పులి ఇక్కడ ఈ ప్రాంతంలోనే క్రాస్ అయిందని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అయితే ప్రస్తుతం గస్తీగాస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు ఈ రోడ్డు అంతా పూర్తిగా బ్లాక్ చేశారు. ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. ఇటుగా ఏదైతే మనకి నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ రఘునాథపురం నుంచి వచ్చి అక్కడ దాన్ని అటాక్ చేసి ఇటుగా వచ్చి ఇక్కడ కొండ అక్కమ్మ తల్లి కొండపైనే
అది తిష్ట వేసినట్టుగా అటవీ శాఖ అధికారులు లోపలికి వెళ్ళి అన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం దానికి ఇప్పుడైతే పూణె నుంచి నిపుణుల బృందం దానికి దాన్ని పట్టుకునేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చే విధంగా కూడా దాన్ని పట్టుకునేందుకు కూడా టీం అయితే రావాల్సిన అవసరం ఉందని కూడా వచ్చి దీనికి సంబంధించిన పట్టుకునేందుకు కూడా పూర్తి అధికారులు కూడా వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి, ఇప్పుడైతే రాత్రికాల సమయంలో వచ్చేది బయటకైతే సంచరిస్తుంది, మళ్ళీ ఇటువైపు వెళ్తుందా లేదంటే మళ్ళీ అటువైపు ఏదైతే అప్పట్లో చిరతపులు వచ్చినట్టుగా ఈ కడియపు నర్సరీల వైపు నుంచి అలా అటువైపు కోనసీమ జిల్లా వైపు మళ్ళీ వెళ్తుందా లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకుంటా ఇటువైపు మళ్ళీ పాపికొండల ఫారెస్ట్ ఏరియాకి వెళ్తుందని కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. అది అటువైపు వెళ్ళవలసింది ఇటువైపు దారి తప్పి వచ్చి ఉండొచ్చు, లేదంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఉండేందుకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మొదటగా వచ్చి ఇప్పుడు 3.5 సంవత్సరాల వయసు ఉంది. అలాగే అది చాలా హెల్తీగా ఉంది. ఏదైతే మేల్ టైగర్ కావడంతోనే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎంత దాని ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా తిరిగి వస్తున్నట్టుగా కూడా అంచనాకైతే రావడం జరిగింది. ఈ రాత్రి వేళ సమయంలో వస్తూ ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడైతే రోడ్డు క్రాస్ అయిన నేపథ్యంలో స్థానిక యువకులు ఆ వీడియో అయితే చిత్రీకరించారు, తీసి ఆ వాట్సాప్లో ఇప్పుడంతా కూడా వైరల్ చేస్తూ అందరిని కూడా అప్రమత్తం చేస్తూ ఇక్కడంతా కూడా కాపలా కాస్తున్నారు. ఇటువంటి పులి ఇటువైపు తిరుగుతున్న నేపథ్యంలో ఇటువైపు ఎవరో కూడా ఒంటరిగా తిరగరాదని, ఇంటి బయట కూడా ఒంటరిగా ఉండకూడదు, తమ పశువుల్ని కాపలా కాసుకుంటూ ఎక్కడ ఉన్నటువంటి పశువులను అక్కడ కాపలా కాసుకుంటూ కర్రలతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నైట్ అంతా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఆర్టీవీ కూడా ఇలా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారు, అలాగే ఇక్కడ యువత ఇక్కడ అవేర్నెస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునేందుకు, అలాగే ఆ ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళకి చెప్పడం ఇటువైపు ఎవరు కూడా రాకుండా గుంపులుగా ఉండి, అలాగే పశువులు ఏదైతే మకాలు ఉన్నాయో అక్కడ మంటలు వేసుకుంటూ కూడా ఉంటే చాలా మంచిదని కూడా సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ పిడింగొయ్య ప్రాంతంలో కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిడింగొయ్య ప్రాంతం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store